కొన్ని బాధ్యతలు కొత్తగా ఇంట్రెస్ట్ చేశాడు. ఏదైనా తోటని కాయాలా, సేద్యం చేయాలి, మళ్ళీ ఏమని చూసుకోవాలా, బోల్డ్ పరిచర్లు అప్పగించాడు. మీకు అర్థమైందా? వీటన్నిటి కొరకు ఏం చేస్తున్నాడట దేవుడు? తన తల్లిని తండ్రిని విడచి భార్యను, అంటే దేవుడు నీ జీవితంలో నీకు నూతనంగా అనుగ్రహించిన ఒక బంధమును యాక్సెప్ట్ చేయడానికి, ఒక నూతన కుటుంబమును ఆవిర్భవింపజేయడానికి, దేవుడు అప్పగించిన బాధ్యతల బంధముల్లో నమ్మకముగా, యథార్థంగా, సమతూకంగా కొనసాగడానికి ఇంతకు ముందున్న కొన్ని బంధాలకి దూరం అవ్వాలి, విడిచిపెట్టాలి అనే బైబిల్ బోధ ఇంకా చెవికెక్కని ప్రభుత్వాలు కుప్పలు తెప్పలున్నారు భూమి మీద. ఏమన్నారు? పురుషులారా, భర్తలారా, నీ భార్యను హత్తుకోవటం కోసం, ఆమెను ప్రేమించడం కోసం, ఆమె అవసరాలు తీర్చడం కోసం, ఆమెను సంరక్షించడం కోసం, ఆమెను సంతోషపరచడం కోసం నీ కన్న తల్లిదండ్రులే కాస్త విడిచిపెట్టి దూరంగా రారా బాబు అని చెప్తుంటే నీకు ఇంకా స్నేహితులను బట్టి ఏలబడుతున్నావంటే, తోబుట్టువులు అంటే, కజిన్లు అంటే అసలు నీకు ఏం తలకాయ పని చేస్తుందని అడుగుతున్నాను నేను. అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరికి విరోధం అక్కర్లేదు, కానీ అందరినీ హత్తుకో అక్కర్లేదు. అర్థమైతే సంతోషం. అదే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పేది ఫిజికల్గా కాదు, బాధ్యతల పరంగా, మాట ముచ్చట పరంగా, నిర్ణయాల పరంగా, ఆస్తుల పరంగా, ఆర్థిక పరంగా. నేను ఏమంటానంటే కొన్ని మాటలు చెప్తాను మీకు. గతంలో కూడా ఒక వారం చెప్పినట్టు గుర్తు నాకు. ఇష్మాయేలును పంపించేయమంటేనే తల్లకిందలైపోయేవాడు, ఇస్సాకుని చంపేయమంటే వల్ల అవుతుందా? ఇష్మాయేల్ అంటే పోనీ స్వచిత్తం, దేవుని ఏర్పాటు కాదు, దేవుడు చెప్పలేదు కనుక నువ్వు అనుభవించాలి, తప్పదు, పిచ్చేసలేపో వదిలిపెట్టంటే ఇష్మాయేలును పంపేయటమే. బ్యాగ్ చేతికి ఇచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి బాయి చెప్తాకే నీ పేనం ఒప్పుతలేదు కదా, ఇస్సాకును చంపేస్తాక నీ చెయ్యొస్తుంది అసలు. సో దట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫెలో నువ్వైతే నీతో దేవుని చిత్తం నెరవేరదు, నువ్వు పనికిరావు దేవుని రాజ్యానికి. జనాభా లెక్కలకే ఈ గోత్రులు ఎంతమంది, ఈ గోత్రులు ఎంతమంది, రాసి అరిగిపోయింది. చిత్తం చివరికి వచ్చేప్పటికి ఇద్దరు. అది బైబిల్ మూసే